ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు సభా ప్రాంగణానికి వచ్చి సంఘీభావం తెలియజేశారు. ఈ సభకు నల్గొండ జిల్లా ఆప్ కార్యకర్తలు, జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రీను పాల్గొని ప్రసంగించారు. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు సభ ప్రాంగణానికి వచ్చి సంఘీభావం తెలియజేశారు. ఈ సభకు నల్గొండ జిల్లా ఆప్ కార్యకర్తలు, జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రీను పాల్గొని మాట్లాడుతూ దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో నాడా కూటమి గెలవాలంటే అరవింద్ కేజ్రీవాల్ని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయాలనే కుట్రతోనే అరెస్టు జరిగిందన్నారు. నాడా కూటమి వాడిపోవడం, మోడీ మళ్లీ ప్రధానమంత్రి కాకపోవడం ఖాయంగా కనపడుతుందన్నారు. కనుక లిక్కర్ స్కామ్ అనే పేరుతో అవినీతిని అరవింద్ కేజ్రీవాల్కి అంటగట్టి లక్షల కోట్లు దోచుకున్న దోపిడీ దొంగలను గాలికి వదిలి 100 కోట్ల అవినీతి లిక్కర్ స్కామ్ అని మందర మాటలు చెబుతూ ఈడీ, మోడీ నాటకాలు ఆడుతున్నారని, అదేవిధంగా లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళని అరెస్ట్ చేసి ఆ పార్టీ జాతీయ నాయకత్వాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. इस लड़ाई में उनका आशीर्वाद और उनका समर्थन हमारे साथ है। आप सबको बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद। इसी श्रृंखला में मैं आमंत्रित करूंगा अरविंद सिंह लवली जी, पूर्व तमिलनाडु से ఢిల్లీ రామ్లీలా మైదానంలో కేజ్రీవాల్ గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ మహాకూటమి ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగినది. ఈ భారీ బహిరంగ సభకు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని వివిధ పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ అక్రమ కేసును ఎత్తివేసి కేజ్రీవాల్ గారిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగినది. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी की तरफ से आप सब लोग